హాయ్. హలో. నమస్తే. శ్రీమాత్రే నమః. మీ చుట్టూ ఉండేవాళ్ళు, మిమ్మల్ని ఎప్పుడు గమనించేవాళ్ళు, మీ చుట్టూరా ఉన్నవాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు? ఏదో ఫీల్ అవుతున్నారు మీ గురించి. మీ గురించి ఏదో ఆలోచిస్తున్నారు. అది మంచిగానా? చెడుగానా? ఎప్పుడు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. అది ఎవరైనా కావచ్చు, మీ నైబర్స్ కావచ్చు, మీ ఆఫీస్‌లో కొలీగ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, మీరు ఇష్టపడే పర్సన్ కావచ్చు, మిమ్మల్ని ఇష్టపడే పర్సన్ కావచ్చు. సో, వాళ్ళు ఏమనుకుంటున్నారు మిమ్మల్ని గురించి? ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళకు ఎటువంటి అభిప్రాయం ఉంది మీ మీద? మీరు చాలా మంచి పర్సనాలిటీ. మీరు అందంగా ఉన్నారు. చూడ్డానికి ఎంతో యాక్టివ్‌గా ఉన్నారు. బాగున్నారు. సో, అందరి కళ్ళు మీ మీదనే ఉంటాయి. మీ పని మీరు చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీకు ఎవరితోనూ అవసరం లేదు. కానీ మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నారు. కానీ మిమ్మల్ని గురించి గమనిస్తున్నారు. మిమ్మల్ని గురించి గమనిస్తున్నారు. మీరేం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎందుకు అలా చేస్తున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? ఎటువంటి అభిప్రాయం ఉంది వాళ్ళకి మీ మీద? డివైన్ అడిగేద్దామా? సో, ఎందుకు అలా ఉన్నారు? వాళ్ళ మనసులో ఏంటి? వాళ్ళ మనసులో ఏముంది మీ గురించి? ఏం ఆలోచిస్తున్నారు? మీరు చాలా ఎక్కువ వర్క్ లోడ్‌ని అనుభవిస్తున్నారు. చాలా ఎక్కువ వర్క్ లోడ్. అంత పని మీ మీదే వేసుకున్నారు. బర్డెన్ అంతా మీ మీదేసుకున్నారు. సో, ఒక విధంగా చూస్తే మీ ఆఫీస్‌లో కొలీగ్స్ ఏమనుకుంటుంటారో తెలుసా? ఎందుకు అనవసరంగా ఎక్కువ పని చేసి ఓవర్ బర్డెన్ తీసుకొని, ఎందుకు అనవసరంగా ఆహ్, ఇన్వాల్వ్ అయ్యి, ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి, ఓవర్ లోడ్, ఓవర్ బర్డెన్ ఎందుకు నెత్తిన వేసుకోవాలి? ఎందుకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి? అంత ఎక్కువగా మంచిగా పని చేసినా, డే అండ్ నైట్ చేసినా, మనకు వచ్చేది మాత్రం మామూలుగానే వస్తుంది గానీ, అంత వర్క్ బర్డెన్ ఎందుకేసుకోవాలా? ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవాలా? ఎందుకు ఫిజికల్‌గా, మెంటల్‌గా బాధపడాలా? అని కొంతమంది అనుకుంటున్నారు మీ గురించి. అరే! ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? ఎందుకు ఇంత కష్టపడాలనా? ఇంత అవసరమా? ఇంట్లో ఎంత ప్రాబ్లమ్ ఉందో, డబ్బులకేమైనా అవసరం ఉందేమో, ఇంతగా కష్టపడుతున్నారు, ఇంతగా అవస్థ పడుతున్నారు అని కూడా అనుకుంటున్నారు. కొంతమందైతే మీరంటే జెలస్ ఉండేవాళ్ళు బాగా అయింది. కష్టపడిని, ఇంకా బాగా కష్టపడిని, ఇంకా పని బాగా చేసి అవస్థలు పడిని అని అనుకుంటున్నారు కొంతమంది. కానీ మీరు ఎవ్వరి గురించి లెక్క చేయడం లేదు. మీ కథ, మీ పనేంటో మీరు చూసుకొని వెళ్తున్నారు. మీరు ఒకరికి హెల్ప్ చేసే రకం. హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళకి తెలీదు అంటే నేర్పిస్తున్నారు. మీకై మీరు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి వర్క్ చే వాళ్ళకి వర్క్‌కి హెల్ప్ చేయడం కానీ, వాళ్ళ వర్క్‌ని మీరు చేయించడం కానీ, ఇవన్నీ చేస్తున్నారు. సో, కొంతమంది మీ మీద జాలి పడుతున్నారు. కొంతమంది మీ గురించి జెలస్ పడుతున్నారు. ఎందుకు? ఇంకొక విధంగా చూసుకుంటే మీరు చాలా హ్యాపీ పర్సన్‌గా ఉన్నారు. చాలా హ్యాపీయెస్ట్ పర్సన్ మీరు. చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే మీ గురించి జెలస్ పడుతున్నారు వాళ్ళు. 10 ఆఫ్ పెంటకల్స్. సో, ఇది పాజిటివ్ ఎనర్జీ మీకు చాలా ఎక్కువగా ఉంది. ఈ సైన్ ఏంటి అంటే పాజిటివ్ ఎనర్జీ సైన్. సో, పాజిటివ్ ఎనర్జీ మీకు మీ చుట్టూ ఉంది. మీ ఆరా కూడా పాజిటివ్‌గా ఉంది. మీ చుట్టూ ఉండే వ్యక్తులు కూడా సంతోషంగా ఉంటారు. ఎప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. సో, అది కూడా చూసినప్పుడు వాళ్ళు జెలస్ ఫీల్ అవుతారు. అంటే మాకు ఇలాంటి హ్యాపీ లైఫ్ లేదు. మేము ఇట్లా హ్యాపీగా ఉండలేకపోతున్నాం. మేము ఇంత సంతోషంగా ఎందుకు ఉండలేకపోతున్నాం? తనైతే అంత హ్యాపీగా ఉంది. అంత హ్యాపీగా ఉన్నాడు. సో, ఎందుకు? మాకెందుకు ఇలాంటి లైఫ్ లేదు? వాళ్ళకెందుకు అంత లైఫ్, అంత మంచి లైఫ్ ఇచ్చినాడు అని జెలస్ పడుతూ ఉన్నారు. కొంతమందైతే ఇంకా మీ దగ్గరకొచ్చి మీతో మాట్లాడాలి, మీతో పరిచయం పెంచుకోవాలి, మీతో ఎక్కడికైనా అంటే లైఫ్‌ని షేర్ చేసుకోవాలి, ఎక్కడికైనా దూరంగా మీతో లాంగ్ జర్నీ చేయాలి, లాంగ్ డ్రైవ్‌కి వెళ్ళాలి, ఎక్కడైనా ట్రిప్ వేయాలి. మీతో మాట్లాడితే చాలు. మీరు మాట్లాడితే చాలు. మీ కనుచూపు తగిలితే చాలు అని కూడా ఫీల్ అయ్యే వాళ్ళున్నారు.
చాలా సంతోషంగా ఉన్నారు. మీ ఫ్యామిలీతో పరిచయం పెంచుకోవాలి. మీ ఫ్యామిలీలో ఒకరుగా రావాలి అని కూడా అనుకుంటున్నారు వాళ్ళు. అట్లాంటి హ్యాపీ సిట్యుయేషన్ నాకు రాలేదే, నాకెందుకు రాలేదు అని కూడా బాధపడుతున్నారు. మీరు ఎంతో ఆనందంగా మీ పెట్స్‌తో, మీ ఫ్యామిలీతో, మీ పేరెంట్స్‌తో, మీ పేరెంట్స్‌తోనే కాదు మీ గ్రాండ్ పేరెంట్స్‌తో కూడా మీరు హ్యాపీగా ఉండడం చూసి వాళ్ళు చాలా కుళ్ళుకుంటా ఉన్నారు. చాలా జెలస్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఇంకా కొంతమంది అయితే మీ జాలీ లైఫ్ అంటే మీరు ఎంత వర్క్ బర్డెన్ ఉన్నా కూడా ఇది జనరల్ రీడింగ్ అండి. ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. ఏ విధంగా అయినా ఎవరికైనా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కనెక్ట్ కావచ్చు. సో, దీనికి ఆహ్, టైమ్ లిమిట్ లేదు. జెండర్ లిమిట్ లేదు. ఎవరైనా కావచ్చు. ఎవరైనా ఉండొచ్చు. ఎవరికైనా ఇది వర్తిస్తుంది. లేడీస్‌కైనా, జెంట్స్‌కైనా. సో, టైమ్‌లెస్ రీడింగ్ ఇది. జనరల్ రీడింగ్ ఎవరికైనా రెజొనేట్ అవుతుంది. కనెక్ట్ అవుతుంది. సో, మీరు ఎంతో హ్యాపీ పర్సన్. ఎవరికైనా హెల్ప్ చేసే పర్సన్. హాయిగా ఏదో ఒక బాక్స్‌లో టిఫనో, లంచో తీసుకొని వెళ్తారు. మీ పని మీరు చేసుకుంటారు. మీకు నచ్చిన మ్యూజిక్ వింటారు. మీకు నచ్చిన ఒకవేళ డాన్స్ ఇష్టమైతే డాన్స్ చేసుకుంటారు. డాన్స్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటారు. ఎవరిని పట్టించుకోరు మీరు. అట్లాంటి జాలీ లైఫ్ మీరు. ఒకవేళ ఎవరైనా హెల్ప్ అడిగితే హెల్ప్ చేస్తారు. వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకేదైనా కన్సర్న్ ఉంది. కైండ్‌నెస్ ఉంది మీకు. సో, అంటే ఎలా ఉంటుందంటే ఎవరైనా ఏదన్నా అడిగితే ఓకే. ఇచ్చేస్తారు. మీ దగ్గర ఉండేది ఏదైనా అడగని, మీ దగ్గర ఉందంటే ఇచ్చేస్తారు. అంత హెల్పింగ్ నేచర్ ఉంటుంది మీకు. అది కూడా చూసి కొంతమందికి కుళ్ళు. అరే! వీళ్ళని అందరూ మెచ్చుకుంటారే! అందరూ వీళ్ళని పొగుడుతారే! వీళ్ళ మంచి మనసుకి అందరూ జోహార్లర్పిస్తారే! వీళ్ళకెందుకు ఇంత మంచి మనసుంది? మాకెందుకు లేదు? అని కూడా అనుకుంటూ ఉంటారు. అంటే ఎందుకు ఇంత మంచి పేరుంది? అందరూ పొగుడుతారు అని కూడా మీ గురించి జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళున్నారు. సో, ఎప్పుడూ మీ గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు మీ గురించి. స్పై చేస్తుంటారు మిమ్మల్ని. ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? మీకు వచ్చే ఆపర్చునిటీస్ కూడా వాళ్ళు చాలా కుళ్ళుకుంటూ ఉన్నారండి. మీకు ఒక జాబు లేకపోతే బిజినెస్‌లో గాని మీకొచ్చే ఆపర్చునిటీస్, ప్రాఫిట్స్, మీరు చేసే యాక్టివిటీస్ వాటిని చూసి కూడా చాలా ఆహ్, జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళున్నారు. మీ గురించి అనుకుంటూ ఉండే వాళ్ళున్నారు. మిమ్మల్ని దృష్టి పెట్టే వాళ్ళున్నారు. అలాంటి జాబ్ నాకొచ్చుండొచ్చు గదా! అలాంటి మంచి వర్క్ నాకొచ్చుండొచ్చు గదా! అలా నేనుండిండొచ్చు గదా! వాళ్ళలాగా నేనుండిండొచ్చు కదా! నేనెందుకు లేనిట్లా? వాళ్ళకి అట్లాంటిది జరగకూడదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మీకింత మంచిగా జరగకూడదు అని గూడా అనుకుంటూ ఉన్నారు కొంతమంది. ఆపర్చునిటీస్ మీకుండే టాలెంట్‌కి, మీకుండే యాక్టివ్‌నెస్‌కి, మీకుండే స్మార్ట్‌నెస్‌కి మీకు మంచి ఆఫర్స్ రాబోతున్నాయండి. అవకాశాలు రాబోతున్నాయి. అది ఏదైనా కావచ్చు. సో, అంటే సాఫ్ట్‌వేర్ రంగంలో అయినా కావచ్చు, కోర్ రంగంలో అయినా కావచ్చు, కోర్ ఫీల్డ్‌లో అయినా కావచ్చు, సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో అయినా కావచ్చు, ఏఐలో కావచ్చు. ఇప్పుడు ఏఐ చాలా డెవలప్ అయింది గదా! సో, ఏఐలో కావచ్చు. దేంట్లో అయినా మీరు కొత్త పద్ధతులు నేర్చుకోవాలని ఉబలాట పడుతుంటారు. అలా ఉండడం వలన అందరికీ అది కంటగింపుగా ఉంటుంది. మిమ్మల్ని చూసి బాధ వాళ్ళకి. బాగా గ్రో అవుతున్నారే, బాగా మంచిగా చేస్తున్నారే, మంచిగా ఉన్నారే అని కూడా కొంతమంది జెలస్ ఫీల్ అవుతుంటారు. ఒక్కొక్కరి మనసులో ఒక్కొక్క రకంగా ఉంటాయి ఫీలింగ్స్. చూడండి ఇక్కడ. మీకు జాబ్‌లో మంచి పొజిషన్ రావచ్చండి. ట్రాన్స్‌ఫర్ మీద ఒక మంచి పొజిషన్ అంటే ప్రమోషన్ రావచ్చు. ఆ ప్రమోషన్‌ని కూడా చూసుకొని వాళ్ళు భరించలేకుండా ఉన్నారు. మీకు మంచి ప్రమోషన్ వచ్చింది. జాబ్‌లో టాప్ లెవెల్‌కొస్తున్నారు. అది కూడా వాళ్ళు తట్టుకోలేకపోతారు. మీకు మంచి పొజిషన్ వస్తుంది. హ్యాపీ లైఫ్ వస్తుంది. హ్యాపీ ఫ్యామిలీ వస్తుంది. అదంతా కూడా వాళ్ళు భరించలేరు. అదంతటిని కూడా జెలస్ ఫీల్ అవుతుంటారు. మండిపోతా ఉంటుంది వాళ్ళకి కడుపులో. అన్నీ గమనిస్తా ఉంటారు. మీ మీదనే చూపు. ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తా ఉన్నారు? ఈసారి ఏమైంది వీళ్ళకి? ఇప్పుడు ఎట్లా ఉంది వీళ్ళ లైఫు? అని ఎప్పుడు గమనిస్తా. అది మీ చుట్టుపక్కల వాళ్ళే ఉండొచ్చు. మీ ఆఫీస్‌లో కొలీగ్స్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, రిలేటివ్స్ ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు.
అది మీకే తెలుస్తుంది. ఎవరు మీ గురించి జెలస్ ఫీల్ అవుతున్నారని మీకే తెలుస్తుంది. సో, వీటి అన్నిటిలోనూ వాళ్ళు జెలస్ ఫీల్ అవుతున్నారనేసి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మీరు హ్యాపీగా ఉండే కొద్దీ వాళ్ళకి బాధ. మీరు సంతోషంగా, హ్యాపీగా ఎంజాయ్ చేసే కొద్దీ వాళ్ళు బాధపడుతూ ఉంటారు. సో, మిమ్మల్ని మనసుకి బాధ పెట్టేటట్టు, మీ మనసు గాయపరిచేటట్టు కూడా మాట్లాడతారండి. కొన్ని కొన్ని సందర్భాలు రావచ్చు. ఎలాగో అలాగా మీరు మనసు బాధపడేటట్టు మిమ్మల్ని అవమానపరచాలని చూస్తారు. ఒక్కొక్క సందర్భంలో అవమానం కూడా చేస్తారు. మీ మనసుకు గాయం చేస్తారు. అంటే మీరు వినలేనటువంటి మాటలు మాట్లాడి మీ మనసుని గాయపరుస్తారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది అదును చూసుకొని ఆ టైం చూసుకొని ఎప్పుడైతే ఆ బాణాల్లాంటి ఆ ఈటల్లాంటి బాణాలు వేస్తే మీరెప్పుడు విలవిల్లాడతారు, ఎప్పుడు బాధపడతారు అనే కరెక్ట్ టైం చూసుకొని మిమ్మల్ని బాధ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని బాధ పెడతారు అని చూపిస్తుంది ఇక్కడ. బాధ పెడతారు మిమ్మల్ని, మీరు చాలా బాధపడతారు కూడా. మనసుకు చాలా గాయం అవుతుంది మీకు. మీ సంతోషాన్ని వాళ్ళు పాడు చేయాలని చూస్తారు. మీ ఆనందాన్ని వాళ్ళు విచ్ఛిన్నం చేయాలని చూస్తారు. మీ లైఫ్‌ని పాడు చేయాలని చూస్తారు. బాధ పెట్టాలని చూస్తున్నారు. మీరు చాలా జాగ్రత్తగా వాళ్ళను హ్యాండిల్ చేయాలి. ఎవరనేది గమనించుకొని జాగ్రత్తగా ఉండండి. చూడండి. సాటిస్ఫాక్షన్ అంటే మీ దగ్గరికి రావాలంటే మీరు ఏదో అంటే మాటల ద్వారా కూడా మిమ్మల్ని మ్యానిపులేట్ చేయొచ్చు. ఎమోషనల్‌గా మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేయొచ్చు. మీకిష్టమైన వాళ్ళ మీద మీ దగ్గర చెడుగా చెప్పి మిమ్మల్ని బాధపడేటట్టు చేస్తారు. మీ గురించి అనుకుంటూ ఉన్నారు. చాలా మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నారు. సో, నేను బాధపడను. నేను హ్యాపీగా ఉంటాను. నేను ఎవ్వరికీ మ్యానిపులేట్ కాను. నేను ఎవ్వరి మాటలు వినను. మ్యానిపులేట్ కాను. నేను సంతోషంగా ఉంటాను అని అనుకుంటూ ఉండండి. అనవసరంగా ఎవ్వరి మాటలు వినకండి. ఎవరితోనూ మీ లైఫ్‌ని అంటే మీ పర్సనల్స్‌ని షేర్ చేసుకోవద్దండి. రహస్యాలని, సీక్రెట్స్‌ని మీరు షేర్ చేయకండి. షేర్ చేస్తే మీరు మళ్ళీ బాధపడాల్సొస్తుంది. మీ సీక్రెట్స్ వాళ్ళకి తెలిసినాయంటే ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసేస్తారు మిమ్మల్ని. లాస్ట్ కార్డ్ చూద్దాం. మీకు మీ ఫ్రెండ్స్, మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళతో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. అది గూడా అనుకుంటూ ఉంటారు. వీళ్ళు అన్నిట్లోనూ ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఆనందాన్ని తెచ్చుకుంటారు. ఎవరితో కలిసినా గూడా హ్యాపీగా ఉంటారు అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది మీ దగ్గరకొచ్చి మంచిగా మాట్లాడాలని, మీతో మంచిగా ఫ్రెండ్‌షిప్ చేయాలని చూస్తారు. మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ గూడా మీ దగ్గరికి రావడం గమనిస్తారు. మీతో గూడా వాళ్ళు ఫ్రెండ్‌షిప్ చేయాలని, మెమరీస్ షేర్ చేసుకోవాలని వాళ్ళు కొంతమంది మీతో అలా ఫీల్ అవుతూ ఉంటారు. చిన్నప్పటి ఫ్రెండ్స్ గూడా మీకు కలుస్తారు. చిన్నప్పటి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్ అయ్యే దాఖలాలు గూడా ఉన్నాయి. చిన్నప్పుడు ఫ్రెండ్స్ మిమ్మల్ని గురించి ఆలోచిస్తూ అంటే మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని రావాలి మీ దగ్గరికి అనేసి మీ గురించి తెలుసుకొని మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తుండే వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మీరెక్కడున్నారు? అని మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి దూరంగా ఉంటారు గదా! వాళ్ళకి మీరెక్కడున్నారో తెలీదు. సో, మిమ్మల్ని ఆహ్, మీ ఫ్రెండ్స్ ముందు ఫ్రెండ్స్ ద్వారా మీ నంబర్ తెలుసుకోవడము, మీ గురించి మీరెక్కడున్నారో తెలుసుకోవడము, అక్కడికొచ్చి మిమ్మల్ని మీట్ కావాలని వాళ్ళు గూడా ఎదురు చూస్తున్నారు. అట్లాంటిది గూడా జరుగుతుంది. అదే చిన్నప్పటి పాత ఫ్రెండ్స్ గూడా మీ దగ్గరికి రావాలని చూస్తారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? మీకు మ్యారేజ్ అయిందా? మీరిప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు? అన్నీ గూడా మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. తెలుసుకోవాలని వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుంటారు. సో, జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మకండి. సీక్రెట్స్ షేర్ చేయకండి. నేను జెన్యూన్‌గా ఉంటాను, మంచిగా ఉంటాను అని మేనిఫెస్ట్ చేసుకోండి. ఈ ఎనర్జీస్ క్లెయిమ్ కావాలంటే తప్పకుండా షేర్ చేసి, లైక్ చేసి వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మీరు 5555 5555 అని క్లెయిమ్ చేసుకోండి. థాంక్ యూ.